నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిన క్రైస్తవ సోదరులు. విద్యుత్ దీపాల వెలుగులతో ప్రత్యేక శోభను సంతరించుకున్న చర్చ్ ప్రాంగణాలు. శబరిమలలోని పుణ్యక్షేత్రాలను కళ్లకు కట్టేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఫోటోగ్రాఫర్ అనిల్ దేశపాండేను ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమ ఉపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి ఆదుకోవాలని డిమాండ్. రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద నిరసన. జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసు ప్రభువును వేడుకున్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా చర్చిలను అందంగా అలంకరించడంతో పాటు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజెప్పేలా గుడిసెలు, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు ప్రీతిపాత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ పండుగను భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. సోమవారం ఉదయం నుండే క్రైస్తవులు ప్రార్థనా మందిరాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్లకు కట్టినట్టు చూపే విధంగా పశువుల పాకలు, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసి వేడుకలను నిర్వహించారు. చర్చి ఫాదర్ల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభువును వేడుకున్నారు. ఇదిలా ఉంటే క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రార్థనా మందిరాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతులతో మిరమిట్లు కొలిపేలా అందంగా చర్చిలను అలంకరించారు. విద్యుత్ కాంతుల నడుమ ప్రార్థనా మందిరాలకు నూతన శోభ సంతరించుకుంది. ఆదివారం రాత్రి ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భక్తి గీతాలను ఆలపిస్తూ పండగ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. దీంతో చర్చ్ ప్రాంగణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాత్రివేళ విద్యుత్ కాంతుల అలంకరణల నడుమ అలంకరించిన ప్రార్థనా మందిరాలలో ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసే విధంగా ఏర్పాట్లు చేయడం విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాంసీ, భీంపూర్ మండలాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. తాంసీ మండల కేంద్రంలోని సెయింట్ థామస్ చర్చ్ రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి ఫాదర్ జోమెన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభువును కీర్తించారు. అనంతరం భక్తులకు దివ్యస్త ప్రసాదం అందించారు. కార్యక్రమంలో సిస్టర్లు సమీపియా, అమూలియా, కమిటీ సభ్యులు శ్రీకాంత్, మనోజ్, వినోద్, శ్రీ విద్య తదితరులు పాల్గొన్నారు. శబరిమలలోని పుణ్యక్షేత్రాల విశిష్టతను కళ్లకు కట్టేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అనిల్ దేశపాండే తీసిన ఫోటోల ఎగ్జిబిషన్ను సోమవారం ఆయన ప్రారంభించి శబరిమల చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. మంథనం ఒక సంకల్పం ఆధ్వర్యంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ అనిల్ దేశపాండే నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతితో కలిసి ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం అతిథులను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. శబరిమల ఫోటోలను ఆసక్తిగా తిలకించి వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంథనం ఒక సంకల్పం నిర్వాహకులు నిషికాంత్ దేశపాండే, అల్లూరి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ పరశురామ యొక్క మన ఎగ్జిబిషన్లో చెప్పవలసింది మన శబరిమలకు
ఏదైనా సాని శర్మ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అనిల్ దేశ్పాండే తీసిన ఫోటోలను పరిశీలిస్తే సాక్షాత్తు శబరిమలలో ఉన్న భావన కలుగుతోందని అన్నారు. శబరిమలలో ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతాలను, వాటి విశేషాలను కళ్లకు కట్టేలా ప్రదర్శన ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ఫోటో ఎగ్జిబిషన్ దాదాపు 30 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, నేను కూడా 18 సార్లు అయ్యప్ప మాల వేసి ఎన్నోసార్లు శబరిమల వెళ్ళినప్పటికీ దాదాపు ఇప్పటి వరకు అనిల్ కుమార్ స్వామి చెప్పినటువంటి ఒక 25% ప్రాంతాలని కానీ అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి కూడా నాకు తెలియదు. అంటే ఎంత గొప్పగా కష్టపడి ఆ యొక్క ఫోటో చిత్రీకరణ జరిగిందో దీన్ని అర్థం చేసుకోవచ్చు. మంతనం ఒక సంకల్పం అనే యొక్క వేదిక సహజంగా మార్కెట్లో దొరికేటటువంటి వస్తువులు ఎన్నో ఉండిండొచ్చు, కానీ మనిషికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు ఈ యొక్క వేదిక ద్వారా పంచుకునే ఆలోచన, ఆ యొక్క కళల నైపుణ్యాన్ని కూడా వెలికి తీయడానికి ఇదొక గొప్ప వేదికగా ఉపయోగపడుతున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమకు గిరాకీ తగ్గి కుటుంబ పోషణ భారంగా మారుతోందని, ఉపాధి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద ఆందోళన నిర్వహించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమ ఉపాధికి గండిపడిందని, వెంటనే ప్రభుత్వం తమను ఆదుకునేలా తగు కార్యాచరణ ప్రకటించాలని ఆటో యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తమను ఆదుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు. యూనియన్ అధ్యక్షులు షేక్ నయీం, ప్రధాన కార్యదర్శి నాతూరాం, నవీన్, అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం కారణంగా తమకు గిరాకీ భారీగా తగ్గిందని అన్నారు. ఆటోలపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని, జీవనోపాధి లేక పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కంటే గిరాకీ పూర్తిగా పడిపోయిందని, కనీసం 100 రూపాయల ఆదాయం కూడా రావడం లేదని వాపోయారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేని పక్షంలో కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అందరూ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ రోజు నుండి మా ఆటో వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు ఆటోలలో ఎక్కకపోవడంతో మాకు రోజు మేము ప్రొద్దున ఆటో అడ్డం మీద 8 గంటలకు ఆటో తెచ్చిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయానికి 100 రూపాయలు కూడా కావడం లేదు. కాబట్టి మేము చాలా ఇబ్బందికి గురవుతున్నాం. కాబట్టి మా గురించి కూడా మీరు ఆలోచించాలని మేము మా ఆటో యూనియన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఏదన్నా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. మా పరిస్థితులు అయితే బాగా ఘోరంగా ఉన్నాయి సీఎం గారు. ఏమంటే మాకు కూడా బడి పిల్లలకు ఫీజులు కట్టాలా, ఈ ఆటో యూనియన్ ఆటో మీదనే మా బతుకులు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మాకు అర్థం చేసుకోవాలా. మేము ఫైనాన్స్ మీద ఆటోలు తీసుకున్నాం. ఆటో ధర 3,20,000 ఉంది. దానికి వడ్డీతోటి 5 లక్షల పైన అవుతుంది. కాబట్టి మాకు 100 రూపాయలు కూడా రావడం లేదు రోజు. కాబట్టి దీని మీద మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఏదైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడడాన్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పదవులు ఇచ్చిన పార్టీకి మోసం చేయడం సరికాదని నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన పదవికి సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఇటీవల డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పదవులు ఇచ్చిన పార్టీకి అండగా నిలవాల్సిన సమయంలో రాజీనామా చేయడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అందులో భాగంగానే సోమవారం జైనత్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు పాల్గొని అడ్డి పోజారెడ్డి వైఖరిపై మండిపడ్డారు. సమావేశంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గణేష్ యాదవ్, సర్పంచ్ దేవన్న, జగదీష్ రెడ్డి, వెంకటరెడ్డి, చిన్న లస్మన్న, లచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని పదవులు అనుభవించినప్పటికీ ఈరోజు పోవడం బాధాకరంగా ఉన్నాము. అయినప్పటికీ మేము దీన్ని ఆయన విజ్ఞప్తి వదిలేస్తూ అదేవిధంగా సందర్భంగా గణేష్ యాదవ్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జోగు రామన్నల అండతో పదవి దక్కించుకున్న డీసీసీబీ చైర్మన్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని అనుకోవడం సిగ్గుచేటని అన్నారు. నమ్మిన వ్యక్తులను మోసం చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీతో పాటు ఆయన పదవికి సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బారాసా పార్టీకి రాజీనామా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అడ్డి బోయారెడ్డి గారు, మీరు పార్టీకి రాజీనామా చేశారు, కానీ డీసీసీబీ చైర్మన్ పదవి అది గౌరవ జోగు రామన్న గారు పెట్టిన భిక్ష కాబట్టి మీరు పార్టీకి ఏ విధంగా అయితే రాజీనామా చేశారో ఆ డీసీసీబీ పదవి కూడా రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు రామబంటుగా ఉండి గౌరవ జోగు రామన్న గారికి రామబంటుగా ఉండి ఇప్పుడు నమ్మక ద్రోహం చేయడం జరిగింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ స్వలాభం కోసం, స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారడం జరిగిందని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు పార్టీకి రాజీనామా చేశారు, అదేవిధంగా డీసీసీబీ పదవి కూడా రాజీనామా చేయడానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాజీ దేశ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని వాజ్పేయి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతుల కల్పనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విశేష కృషి చేశారని, దేశంలో సుస్థిర పాలన అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్వర్గీయ ప్రధాని వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే నివాస ప్రాంగణం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు లాలామున్నా, నాయకులు దినేష్ మటోలియా, వేణుగోపాల్, ఆకుల ప్రవీణ్, చోగు రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు అటల్ బిహారీ వాజ్పేయి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. 4 లైన్, స్వజల్ధార వంటి పథకాలను ఆదిలాబాద్ నుండే ప్రారంభించడం విశేషమని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలందరం కూడా కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ని దేశ ప్రధాన నగరాలకు కలిపే విధంగా 4 లైన్స్ నిర్మితమైనటువంటి ఆ యొక్క రోడ్డు వాజ్పేయి గారి చొరవ వల్లే అది ఆదిలాబాద్ ప్రజల కళ సాకారం అయ్యింది. మరి అదేవిధంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాలో తాగునీటికి కటకటలాడుతున్నటువంటి సమయంలో మారుమూల పల్లెల్లో తాగునీటి ఇబ్బంది ఉన్నటువంటి ఆ రోజులలో స్వజలధార అనే పథకాన్ని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుండే ప్రారంభించడం, దానికి ఉదాహరణ ఆదిలాబాద్ జిల్లాకు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏ రకమైనటువంటి అవినాభావ సంబంధం ఉన్నదో ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరోవైపు బేలా మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ మండల అధ్యక్షులు దత్తానిక్కం, నాయకులు శివకుమార్, మోరేశ్వర్, సంజయ్,
నవీన్, ప్రదీప్, జీవన్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయి చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. अटल बिहारी वाजपेयी, माजी प्रधानमंत्री अटल बिहारी वाजपेयी, इनके जयंती के अवसर पर सभी को शुभकामनाएं। अटल बिहारी वाजपेयी एक भारत देश में ऐसे निरपेक्ष प्रधानमंत्री हुए कि जिन्होंने प्रधानमंत्री सड़क योजना के माध्यम से हमारे आदिलाबाद की जो नेशनल हाईवे 7 है ना, वो अटल बिहारी वाजपेयी के टाइम में हुआ। जो प्रधानमंत्री सड़क योजना भारत देश में प्रथम अटल बिहारी वाजपेयी शुरू करे। और दूसरी बात बोले तो खेड़े पाड़े में जहाँ पानी की दिक्कत थी, स्वजल धारा बोल के हर गांव में वाटर टैंक बनाए, वो भी अटल बिहारी वाजपेयी के पुण्य से। తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో ఆదివారం రాత్రి అయ్యప్ప స్వామి మెట్ల పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపారు. దీక్షాదారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్పను కొలిచారు. ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించి పూజాది క్రతువులను నిర్వహించారు. అయ్యప్ప స్వామి మండల దీక్షలను భక్తి శ్రద్ధల నడుమ ఆచరిస్తున్నారు. తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో ఆదివారం రాత్రి అయ్యప్ప స్వామి మెట్ల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్షాదారుడు పుట్ట శివకుమార్ ఆధ్వర్యంలో పూజలను కనుల పండువగా జరపడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ ప్రాంగణాన్ని అందంగా అలంకరించడం విశేషంగా ఆకట్టుకుంది. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, మణికంఠునికి ప్రత్యేక పూజలు జరిపి భక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో గురుస్వాములు అన్నోజుల సంతోష్, నరేష్ రెడ్డి, పోచారెడ్డి, దేవరెడ్డి, గంగారెడ్డి, సురేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని బోత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన నాయకులకు డప్పు చప్పుల నడుమ ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని హుస్సేన్ దేవస్థానాన్ని సందర్శించి పూజలు చేశారు. జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, తిరుపతి, వెంకన్న, ఉస్మాన్, రమేష్, నారాయణ, మాధవ్, రఫీక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ రెడ్డి గారికి, మన సుంకిడి వెంకన్న యాదవ్ గారికి. ఈ సందర్భంగా ఆడి గజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తాయని అన్నారు. పార్టీపై నమ్మకంతో చేరిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరిద్దరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా పాటుపడతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న నాయకత్వాన్ని నమ్మి ఈ గ్రామాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందని నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా 2 చేతులు జోడించి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే బోధ్ నియోజకవర్గంలోనే మొదటగా చేరికలు ఎక్కడైనా అయినాయంటే ఈ రోజు దేవాపూర్ గ్రామంలోనే అవుతున్నాయని తెలియజేస్తున్నాను. మరియు యాదవ సంఘం వారికి కుమ్మరి సంఘం, తెలుగు సంఘం, మాదిగ సంఘం వారికి పెండింగ్ లో ఉన్న టెంపుల్ కంప్లీట్ చేయడం, ఈ అన్ని సంఘాలను సంఘం యొక్క నిర్మిస్తామని తెలియజేస్తున్నాను. బేలా మండల కేంద్రంలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ చేపట్టారు. 10 రోజుల పాటు నిర్వహించనున్న సామ్నేర్ శిబిరంపై అవగాహన కల్పించడంలో భాగంగా ర్యాలీ జరిపారు. అనంతరం కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు.
సమతా సైనిక్ దళ్ సామ్నేర్ శిబిరంపై అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం బేలా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శివాజీ మహారాజ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. శిబిరం ప్రాధాన్యతను వివరిస్తూ అంతర్రాష్ట్ర రహదారి గుండా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ సభ్యులు దీపక్ వాగ్మరే మాట్లాడుతూ సమతా సైనిక్ దళ్ సామ్నేర్ శిబిరంపై విస్తృత అవగాహన కల్పించేందుకు గాను ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. 10 రోజుల పాటు శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రాజ్యాంగ సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. समता सैनिक दल का रैली आज तीसरा दिन है और अंतिम दिन है. बेला हेडक्वार्टर पे आ गई है और हम पिछले 20 साल से जो समता सैनिक दल का कैंप चला रहे हैं और ये रिपब्लिक डे कैंप है क्योंकि हमारे भारत देश का जो संविधान बाबा साहब ने इस देश को देके 74 वर्ष पूरे होने जा रहे हैं. वो 74वां जो संविधान दिन है उसके अंतर्गत यह 10 दिवसीय जो कैंप होता है वो आदिलाबाद में लगता है और इसमें सभी जो युवा है युवती है इस कैंप में आकर के जो संविधान के बारे में मालूमात और तथागत बुद्ध के जो सिद्धांत है और जो लोकतंत्र की जो नींव छत्रपति शिवाजी महाराज ने जैसी अपेक्षा की थी उसी टाइप का जो लोकतंत्र उन्होंने जैसा चलाया था आज वो लोकतंत्र नहीं है. इसलिए इस भारतीय लोकतंत्र को बचाने के लिए हम सब मेहनत कर रहे हैं. సిపిఐ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నేతలు ఘనంగా జరుపుతున్నారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ ద్వారా చేపట్టిన పోరాటాలు, ఉద్యమాల తీరును గుర్తు చేశారు. సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు. జైనత్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ తరపున నిరంతరం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. హెడ్ క్వార్టర్లో ఈరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా అంటాం, వెనుకబడ్డ జిల్లా అంటాం. ఇక్కడ దాదాపు 1941 నుండి ఆదిలాబాద్ జిల్లాలో దున్నేవాడికి భూమి కావాలని, కూడు గూడు నీడ కావాలని గత అనేక మంది యోధులు సిపిఐ దాదిశంకర్ లాంటి వారు, కస్తారామకృష్ణ లాంటి వారు, మరి ప్రముఖులు అనేక మంది పోరాటం చేసి సాధించారు. దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో 1,00,000 ఎకరాల భూమిని పంచిపెట్టడం జరిగింది. మరోవైపు తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. నాయకులు చిలక దేవిదాస్, సంతోష్, నాగరాజు, జంగు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన నిలబడుతూ ప్రతినిత్యం వారి సంక్షేమం కోసం పార్టీ పోరాడిందని పేర్కొన్నారు. 98 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 99వ సంవత్సరంలో అడిగిడిగింది. ఈ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూమిని పంచి పేద ప్రజలకు అండదండగా నిలిచింది. విద్యార్థులకు, యువకులకు, కార్మికులకు, కర్షకులకు ఎందరికో వాళ్ళ విధానాలకు అనుకూలంగా మాట్లాడుతూ చట్టసభల్లో చట్టాలు చేయడం జరిగింది. భారత కమ్యూనిస్టుతోనే ఉపాధి హామీ కానీ, అటవీ హక్కుల చట్టం కానీ, సమాచార చట్టం హక్కు కానీ ఇవన్నీ కలిగినాయి. అంటే ఈ కమ్యూనిస్టు పార్టీ యొక్క చరిత్ర మరవలేనిది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిన క్రైస్తవ సోదరులు, విద్యుత్ దీపాల వెలుగులతో ప్రత్యేక శోభను సంతరించుకున్న చర్చ్ ప్రాంగణాలు. శబరిమలలోని పుణ్యక్షేత్రాలను కళ్లకు కట్టేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు.
ఫోటోగ్రాఫర్ అనిల్ దేశ్పాండేను ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమ ఉపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి ఆదుకోవాలని డిమాండ్. రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.